మనం పూజ చేసుకునే సమయంలో దేవుని ప్రతిమలు లేదా విగ్రహాలను పువ్వులతో అలంకరిస్తాం. రకరకాలైన పువ్వులను తీసుకొచ్చి అలంకరించి పూజను నిర్వహిస్తాం. పువ్వులు లేకుండా పూజ చేయడం అంటే ఉప్పు లేకుండా కూరను వండడం వంటిది. పూజ కోసం వినియోగించే పువ్వులకు సంబంధించి కొన్ని సందేహాలు కూడా ఉంటాయి. అన్ని రకాలైన పువ్వులను పూజకు ఉపయోగించవచ్చా లేదా అన్నది ప్రధానమైన సందేహం. కొంతమంది పూజలో కనకాంబరాలను వినియోగించకూడదు అంటుంటారు. కనకాంబరాలను వినియోగించకూడదు అనే నియమం ఏమీ లేదు. కాకపోతే ఈ పువ్వుల ధరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని పూజల కోసం ఎక్కువగా వాడం. పూర్వం రోజుల్లో బంతి పువ్వులు అలాగే మందారాలను పూజకు వినియోగించేవారు కాదు. కానీ ఇప్పుడు బంతి పువ్వులను వాణిజ్యపరంగా ఎక్కువ మొత్తంలో పండిస్తున్నారు. వీటిని ప్రధానంగా ఉపయోగిస్తున్నాం. వినాయక చవితి రోజున పూజలో జిల్లేడు పువ్వులను కూడా వినియోగిస్తాం. ఎన్ని రకాలైన పువ్వులను పూజకు వినియోగిస్తే స్వామివారికి చూసేందుకు అంత గొప్పగా అందంగా కనిపిస్తాడు. అందుకే పువ్వులతో పూజ చేయాలని అంటారు.